అంటే ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, క్రిస్టియన్స్‌కి, హిందూస్‌కి మధ్య ఇష్యూస్ క్రియేట్ చేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఎస్పెషల్లీ కొంతమంది పాస్టర్లు, అందరూ కాదు కానీ కొంతమంది పాస్టర్లు, ఏ మతంలో అయినా స్వామీజీలైనా, పురోహితులైనా, ఇస్లాంలో మౌలాలైనా, లేకపోతే క్రిస్టియానిటీలో పాస్టర్స్, వీళ్ళు ఎవాంజలిస్టులు అయినా 80% దొంగలే ఉంటారు అన్ని అన్ని రిలీజియన్స్లో కూడా. సో ఇష్యూ జరిగింది క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి, ఆయన కూడా ఒక పాస్టర్ అయ్యేసరికి ఆయన తాగేసి ఉన్నారు, ఆయనకి ఇట్లా అయిందంటే వీళ్ళ పరువు పోయినట్టు ఫీల్ అయిపోయి ఏది పడితే అది స్ప్రెడ్ చేసేయడానికి ప్రతి సీసీటీవీ కెమెరా 200 పైగా సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి అందులో ఒక 10-15 రిలీజ్ చేస్తే వాటిని కూడా మార్ఫ్ చేసి, నిజానికి అది ఇల్లీగల్, అట్లా చేస్తే వాళ్ళని జైల్లో పెట్టాలి. అట్లా చేసిన వాళ్ళ పరువు పోతుందని. ఒక మనిషి మందు తాగడం అనేది తప్పు కాదు. ఒక పాస్టర్ అయ్యండి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి తాగడం తప్పు అని అనుకున్న పర్సనల్ లెవెల్లో నా దృష్టిలో అయితే అసలు తప్పు కాదు. కానీ తాగి నెగ్లిజెన్స్తో ఆయన అట్లా వెళ్ళడం అని చాలా బాధాకరం. ఆయన అలా చేయకుండా ఉండాల్సింది. మరి ఆయనకి మానసికంగా ఆయన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కలవరి టెంపుల్ వాళ్ళు ఎందుకు ఆయన్ని కాస్త ఫాలోఅప్ చేసుకోలేదు? రోడ్డు మీద ఉన్న ఆపిన వాళ్ళకు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. ఏం అవ్వదులే, ఆయనకు అలవాటే అంటున్నాడు కదా అని అట్లా పంపించేసినట్టున్నారు. ఆయన జరగడం, ఆయన మృత్యు విషయంలో అందరం బాధాకరం. చాలా బాధ్యతాయుతంగా ఈ విషయాన్ని అందరం అర్థం చేసుకోవాలి. దేవుడికి ఏమాత్రం సంబంధం లేని, మతానికి ఏమాత్రం సంబంధం లేని విషయం ఇది. కానీ దీన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తూ హిందువులకి క్రిస్టియన్లకి మధ్య గొడవలు పెట్టాలని కొంతమంది రాజకీయ పార్టీకి సంబంధించిన కావచ్చు, వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేశారు. లేదు ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు చేసేవారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వానికి ఇబ్బందులు తీసుకురావడానికి కుయుక్తులు ఎన్నో చేస్తారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేశారు, జనసేన చేసింది. ఇప్పుడు వైసీపీ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అంతే తప్ప ఇది అందరూ కూడా ఒక తాను గుడ్డలే అంటారు. సో ఇప్పుడు ఈ ప్రవీణ్ పాస్టర్కి సంబంధించినటువంటి మృతి విషయంలో ఆయన భార్య చాలా క్లియర్ కట్గా సమాధానం చెప్పారు. చాలామంది నోళ్ళు ముయించారని చెప్పుకోవచ్చు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నేరుగా వీడియో రిలీజ్ చేశారు. మాకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఎంక్వైరీ విషయంలో పూర్తి నమ్మకం ఉంది, అది పురోగతిలోకి వెళ్తుంది. కొంతమంది కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు, యూట్యూబర్లు, వ్లాగర్లు, ఇది కరెక్ట్ కాదని. ఒకడైతే న్యూస్ అంటాడు ఎవడో, పవన్ కళ్యాణ్ కారణం అంటాడు. అసలు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కారణం కాదా? పవన్ కళ్యాణ్ ఏమన్నా స్పెషల్ అంటే కాదు ఖచ్చితంగా. అయితే దానికి ప్రూఫ్స్ ఉండాలి కదా. ఒక చిన్న ఎవిడెన్స్, ఒక బేసిక్ ఎవిడెన్స్ అన్న ఉంటే, ఆయన సనాతన ధర్మం విషయంలో రెచ్చగొట్టాడు అంటే సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఊరేగడాన్ని నేను కూడా చాలా క్రిటిసైజ్ చేస్తాను. దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ పర్టికులర్ వ్యక్తిని టార్గెట్ చేసి అసలు ఈ ప్రవీణ్ పేరెత్తో లేకపోతే క్రిస్టియానిటీ పేరెత్తో వాళ్ళని ఇట్లా చేయండి అని ఉంటే, దాని తర్వాత ఇది జరిగి ఉంటే, హేట్ స్పీచ్ ఏమన్నా జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ నుంచి, ఆ హేట్ స్పీచ్ తర్వాత ఇట్లా జరిగి ఉంటే ఖచ్చితంగా ఆయన్ని మనం రెస్పాన్సిబుల్గా చేయొచ్చు. ఆ కోణం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ జరగల పవన్ కళ్యాణ్ వైపు నుంచి. ఇక్కడ కూడా ప్రతి సందర్భంలో మీరు ఏ సీసీటీవీ బయట తీసినా ప్రతి సందర్భంలో కూడా ఆయన డ్రంక్గా ఉన్నారనేది క్లియర్ కట్గా స్పష్టమవుతుంటే, జగ్గపేట దగ్గర ఆయన పడిపోయారు, ఇంక చిల్లకల్ల దగ్గర ఆయన పడిపోయారు, గొల్లపూడి దగ్గర ఆయన నడపలేకపోతున్నారు, ఏది మన రింగ్ రోడ్ దగ్గర కూడా దాదాపు ఆయన పడిపోయారు. ఇవన్నీ కనపడుతుంటే కళ్ళకి ఇంకా ఏదో మ్యానిపులేట్ చేసి రెండు మతాల మధ్య విద్వేషాలు సృష్టించాలనుకోవడం అని ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే నీచం, ఎంతకంటే హీనమైనటువంటి ఆలోచన ఎవరైనా చేయగలరా అని నిజంగా నాకు భయం వేసింది. ఇంత వరస్ట్గా ఆలోచిస్తున్నారు ఏంట్రా బాబు వీళ్ళందరూ. సో ఆవిడైతే మొత్తానికి వీడియో పెట్టారు. అట్లాగే అతను తమ్ముడు ఒక అతను ఉన్నాడు, పగడాల సర్నేమ్ కూడా, అతని పేరు ఏదో ఉంది, ప్రదీప్ ఏదో, అతను కూడా వీడియో పెట్టాడు. ఎవరు కూడా మత విద్వేషాల జోలికి వెళ్ళకండి, ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పెట్టాలి. వాళ్ళనే కాదు, ఒక స్వామీజీకో లేదా ఒక పురోహితుడికో జరిగిన, ఒక ఇస్లాం రిలేటెడ్ అతనికి జరిగినా కూడా ఈ టైంలో ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదంటే దాని గురించి కూడా మాట్లాడాలి వాళ్ళు. ఎవరైనా సరే వాయిస్ అవుట్ చేయడం, నిజాలు చెప్పడం వల్లే సొసైటీ ఎప్పుడైనా ముందుకెళ్తుంది తప్ప బెత్తరపోయో, భయపడిపోయో, దాక్కునో, భయపడో ఇట్లా చేస్తే ఏది కూడా పాజిటివ్గా జరగదు. సో వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉన్నారు కాబట్టి రిపోర్ట్ పట్ల, జరుగుతున్నటువంటి ఈ ఎంక్వైరీ పట్ల వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగారు అనిపించింది. ఎవరైతే ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకున్నారో ఒక వర్గానికి, అందరూ కాదు, క్రిస్టియానిటీలో ఎంతోమంది మంచి వాళ్ళు ఉంటారు. ప్రతి మతంలో కూడా మూర్ఖులు, గొర్రెలు ఉంటారు. ప్రతి మతంలో ఉంటారు. ఏదో క్రిస్టియానిటీని కావాలని కొంతమంది గొర్రెలు అంటారు, కానీ హిందువుల్లో లేరా, ఇస్లాంలో లేరు. ప్రతి మతం, ఒక మతాన్ని నమ్మడమే ఫస్ట్ గొర్రెతనం. అందులో కూడా మతంలో ఉన్న మంచిని ఆచరిస్తూ ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు, ఒక 5%, 10%. వాళ్ళని ఎప్పటికీ కూడా అప్రిషియేట్ చేస్తే వాళ్ళకి నా రెస్పెక్ట్ ఉంటుంది, నా సెల్యూట్ ఉంటుంది. మిగిలిన ఈ 90%లో కూడా పని పాట చేసుకుంటూ తమ పని తాము చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒక 30%. వాళ్ళు కాకుండా ఉంటారు చూసారా, ఈ 60% వాళ్ళతో వచ్చింది అసలు సమస్య ప్రతి మతంలో కూడా. సో ఎవరైతే క్రిస్టియానిటీలో కావాలని క్రియేట్ చేయాలని సృష్టించారో వాళ్ళకి ఈమె ఇచ్చింది ఒక స్ట్రాంగ్ చెప్పు దెబ్బగా నాకైతే అనిపించింది.